నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం ఇండియన్ ఎకానమీలో భాగంగా మనం ఆర్థిక సంస్కరణలు అనేటటువంటి టాపిక్ని చిరంజీవి సార్ ఎకానమీ బుక్లో నుంచి తీసుకొని డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మనం 2 వీడియోలు అనేది చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఆర్థిక సంస్కరణలు, భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టవలసినటువంటి ఆవశ్యకత ఏమొచ్చింది అనేటువంటి అంశాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకి భారతదేశం అనేది సామ్యవాద ఆర్థిక వ్యవస్థ విధానాన్ని అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అవలంబించింది, కానీ కాకపోతే ప్రభుత్వ రంగ పాత్ర అనేది ఎక్కువగా ఉండే విధంగా ప్రైవేట్ రంగ పాత్ర పైన నియంత్రణలు విధించి తక్కువగా ఉండే విధంగా చేస్తూ వచ్చింది. దాంతో మనకి అనేక ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం అనేది జరిగింది. అలా మనకి భారతదేశం అనేది ఈ ఆర్థిక సంస్కరణ మనం 1991లో ప్రవేశపెట్టుకోవడం అనేది జరిగింది. సో ఈ 1991లో ఈ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడానికి ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఏమున్నాయి, అసలు ఆ పరిస్థితుల వలనే కదా మనం ఆర్థిక సంస్కరణలు అనేవి ప్రవేశపెట్టాం. కాబట్టి ఆ పరిస్థితులు ఏంటి అని తెలుసుకుంటే మనం ఈ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టవలసినటువంటి ఆవశ్యకత ఏమొచ్చింది అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అలా చూసుకున్నట్టుగైతే మొట్టమొదటిది ఏంటంటే మనకి తక్కువ మరియు అసంతృప్త వృద్ధి రేటు. తక్కువ అసంతృప్త వృద్ధి రేటు. భారతదేశం అనేది 1991కి ముందు మనకి తక్కువ వృద్ధి రేటుని సాధించడం అనేది జరిగింది. అలాగే వనరులు అనేవి పుష్కలంగా ఉన్నాయి, కాకపోతే వాటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోవడం వలన, అదేవిధంగా అనేక లోపాలు అనేవి ఈ ఆర్థిక వ్యవస్థ మనం అనుసరించే విధానాల్లో లోపాలు ఉండడం వలన మనకి వృద్ధి రేట్ అనేది కూడా తక్కువగా ఉండడం అనేది జరిగింది. అయితే మన భారతదేశం అనేది 1700వ సంవత్సరం నాటికి చూసుకున్నట్టుగైతే ప్రపంచం యొక్క ఆదాయంలో, ప్రపంచ జీడిపిలో మనం 22.6% వాటాని కలిగి ఉన్నాం. అది 1900 మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952కి వచ్చేటప్పటికి ఈ వాటా అనేది 3.8%కి తగ్గిపోవడం అనేది జరిగింది. చూడండి, 1700వ సంవత్సరం నాటికి భారతదేశం యొక్క ఆదాయం అనేది జీడిపి అనేది ప్రపంచ జీడిపిలో 22.6%. అంటే ఇప్పుడు ప్రపంచంలో బాగా డెవలప్ అయినటువంటి దేశాలు కూడా ఇంత ఆదాయాన్ని, ఇంత వాటాన్ని కలిగి లేవు. ఆ టైంలో భారతదేశం అనేది కలిగి ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952 నాటికి ఈ వాటా అనేది 3.8%కి తగ్గిపోవడం అనేది జరిగింది. అలా చూసుకుంటే మనకి 1952-60 మధ్యకాలంలో భారతదేశం యొక్క సగటు వృద్ధి రేటు కానీ మనం చూసుకున్నట్టుగైతే 3.9% మాత్రమే సగటు వృద్ధి రేటు అనేది సాధించింది. భారతదేశం అనేది 1952-60 మధ్యకాలంలో సగటు వృద్ధి రేటు, ఈ 10 సంవత్సరాల కాలం సగటు వృద్ధి రేటు ఎంత సాధించిందంటే 3.9% వృద్ధి రేటు సాధించడం అనేది జరిగింది. అలాగే 1960-70 మధ్యకాలంలో ఈ డికేడ్ కాలంలో మనకి 4.1% సగటు వృద్ధి రేటు అనేది సాధించింది. భారతదేశం 1960-70 మధ్యకాలంలో ఈ 60వ దశాబ్దంలో మన భారతదేశం యొక్క సగటు వృద్ధి రేటు అనేది 4.1% మాత్రమే సాధించడం అనేది జరిగింది. అలాగే 1970వ దశాబ్దంకి వచ్చేటప్పటికి 1970-80 మధ్యకాలంలో భారతదేశం యొక్క సగటు వృద్ధి రేటు అనేది మనకి మరలా ఇది 2.9%కి తగ్గిపోవడం అనేది జరిగింది. 2.9%కి తగ్గిపోవడం అనేది జరిగింది. భారతదేశం యొక్క సగటు వృద్ధి రేటు 1970-80 మధ్య కాలంలో ఈ 10 సంవత్సరాల కాలంలో భారతదేశం యొక్క సగటు వృద్ధి రేటు 2.9%కి తగ్గిపోవడం అనేది జరిగింది. తర్వాత 1980-90 మధ్య కాలంలో ఈ వృద్ధి రేట్ అనేది మరలా 5.7%కి పెరగడం అనేది జరిగింది. 5.7%కి పెరిగింది. అదేవిధంగా 1990వ దశాబ్దం అంటే 1990-2000 మధ్య కాలంలో అయితే ఇది మనకి 5.8%గా ఉండడం అనేది జరిగింది. అయితే ఇక్కడ వరకే మనకి అవసరం. మనకి ఇదంతా కూడా, ఈ డేటా అంతా కూడా ఇండియన్ ఎకానమీ రివ్యూలో ఇచ్చినటువంటి డేటా. సో ఈ విధంగా భారతదేశంలో వృద్ధి రేట్ అనేది తక్కువ, అదేవిధంగా అసంతృప్త వృద్ధి రేట్ అనేది ఉండడం అనేది జరిగింది. ఇందుకోసం మనకి భారతదేశంలో వనరులు అనేవి పుష్కలంగా ఉన్నాయి,
కానీ మనం వాటిని ఒక సమర్థవంతమైన పద్ధతిలో ఉపయోగించుకోలేకపోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది రావడం అనేది జరిగింది. అయితే రెండో అంశంగా మనం చూసుకున్నట్టుగైతే ఇతర దేశాల అనుభవం. ఇతర దేశాల అనుభవం మేము ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇతర దేశాలు అనేవి మొదటగా పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థను అవలంబించి ఆర్థిక మాన్యం వచ్చిన తర్వాత మరలా సామ్యవాదం వైపు రావడం అనేది జరిగింది. ఈ సామ్యవాదం వైపు వచ్చిన తర్వాత అనేక రకాలైన ఆర్థిక సమస్యలు ఒడిదుడుకులు ఎదుర్కోవడం వల్ల మరలా ఈ వ్యవస్థలన్నీ కూడా మళ్ళీ పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ వైపు పయనిస్తూ ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం అనేది జరిగింది. అలా మనకి 1978లోనే చైనా ప్రైవేట్ పెట్టుబడుల్ని ఎంకరేజ్ చేసి ఆర్థిక అభివృద్ధి వైపు పయనించడం అనేది జరిగింది. అలాగే 1980కి వచ్చేటప్పటికి ఇంగ్లాండ్లో కూడా ప్రధాని మార్గరెట్ థాచర్ ప్రైవేట్ రంగాన్ని విస్తరిస్తూ పబ్లిక్ సెక్టర్ అంతా కూడా ప్రైవేట్ రంగానికి విక్రయించడం అనేది జరిగింది. ఇలా ప్రైవేట్ రంగం వైపు పయనించే మనకి తూర్పు కొరియా అంటే ఉత్తర కొరియా, అదేవిధంగా కొన్ని యూరప్ దేశాలు, పశ్చిమ యూరప్ దేశాలు ఇటువంటివి ఈ సామ్యవాదం వైపు ఉండి అవి వెనకబడి ఉండిపోవడం అనేది జరిగింది. కొన్ని మనకి ఈ పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ వైపు పయనించి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ మలేసియా, జపాన్, సింగపూర్ ఇటువంటి దేశాలు కూడా మనకి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందడం అనేది జరిగింది. సో వాటిని చూసి మనం కూడా ఈ సామ్యవాదాన్ని విడిచిపెట్టి పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ వైపు పయనించాలి. కాబట్టి ఇటువంటి సంస్కరణలు అనేవి మనకి అవసరం అనేది అయింది. నెక్స్ట్ మూడో అంశంగా మనం చూసుకున్నట్టుగైతే ప్రభుత్వ రంగ అసమర్థత. అంటే మన ఆ టైంకి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ రంగంలోనే అన్ని ఉత్పత్తి కార్యకలాపాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఈ ప్రభుత్వ రంగంలో ఏం జరుగుతుందంటే మనకి ఎంప్లాయీస్, ఉద్యోగులు అనేవారు వారి యొక్క పని నైపుణ్యం అనేది తక్కువగా ఉంటుంది, పని చేయాలనే ఉత్సుకత అనేది తక్కువగా ఉంటుంది. సో దాని వలన ఉత్పత్తి అనేది తగ్గిపోయి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్నీ కూడా నష్టాల్లో నడవడం అనేది జరిగింది. అలా మనకి ఈ ప్రభుత్వ రంగంలో అనేది అసమర్థంగా పనిచేయడం కూడా మనకి ఆర్థిక సంక్షోభానికి దారితీయడానికి ఒక కారణంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే అధిక ద్రవ్యోల్బణం. మనకి 1991కి వచ్చేటప్పటికి భారతదేశంలో ద్రవ్యోల్బణం అనేది విపరీతంగా పెరిగి మనకి 2 అంకెల స్థాయిని చేరుకోవడం అనేది జరిగింది. సో 2 అంకెల స్థాయి అనేది అధిక ద్రవ్యోల్బణంగా మనం పరిగణిస్తాం కాబట్టి సో భారతదేశంలో ఈ ద్రవ్యోల్బణ పరిస్థితి కూడా విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి మనం దీనిపైన కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది. కాబట్టి మనకి ఆర్థిక సంస్కరణలు అనేవి అవసరమైంది. నెక్స్ట్ అది కోసలోటు. భారతదేశం అనేది అనేక రకాలైనటువంటి వ్యయాలు అనేది ప్రభుత్వ రంగం అనేది అంత బాధ్యత తీసుకొని చేస్తున్నట్టు ప్రభుత్వ రంగం యొక్క వ్యయాలు అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. దానికి అనుగుణంగా రాబడులు అనేవి రావట్లేదు. సో దీని వలన మరలా మనకి ఈ కోసలోటు కూడా విపరీతంగా పెరిగిపోవడం అనేది జరిగింది. అదేవిధంగా BOP లోటు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లోటు. సో ఈ కోసలోటుని భర్తీ చేసుకోవడం కోసం ఇతర దేశాల నుంచి విపరీతంగా రుణాలని స్వీకరించడం అనేది జరిగింది. సో దాని వలన కూడా మనకి BOP లోటు పెరిగింది, కోసలోటు అనేది పెరిగింది. అదేవిధంగా దిగుమతులు అనేవి ఇప్పుడముప్పుడుగా ఇతర దేశాల నుంచి వస్తు సేవలు దిగుమతి చేసుకోవడం అనేది జరిగింది. దానికి అనుగుణంగా ఎగుమతులు అనేది పెరగలేదు. దానితో మనకి ఈ BOPలో కరెంట్ అకౌంట్ లోటు అనేది విపరీతంగా పెరిగిపోవడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి భారతదేశంలో ఈ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడానికి ఉన్నటువంటి ఆవశ్యకత అంటే ఇటువంటి సమస్యలు అనేవి ఎదురవడం వలన మనం ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాం. ఆ తర్వాత మనకి రాజీవ్ గాంధీ కాలంలో కొన్ని సంస్కరణలు అనేవి తీసుకురావడం అనేది జరిగింది. అంటే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి, అదేవిధంగా ఈ సామ్యవాద రంగాన్ని విడిచిపెట్టి పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ వైపు పయనించడానికి మనకి రాజీవ్ గాంధీ గారి కాలం అంటే 1991కి ముందే ప్రయత్నం అనేది జరిగింది. కాకపోతే అది సఫలం అవ్వలేదు. కానీ రాజీవ్ గాంధీ గారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, అదేవిధంగా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలని మనకి MRTP చట్టంలో
మనకి ఎంఆర్టీపీ చట్టంలో కూడా కొన్ని సవరణలు అనేవి తీసుకురావడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి రాజీవ్ గాంధీ గారి కాలంలో కూడా కొన్ని సవరణలు అనేవి తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థ ప్రైవేటు పరం చేయడం కోసం కొన్ని ప్రయత్నాలు అనేవి జరగడం అనేది జరిగింది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం, నూతన ఆర్థిక సంస్కరణల యొక్క ఆవశ్యకత. నెక్స్ట్ వీడియోలో మనకి ఈ కారణాల వలన 1991 వచ్చేటప్పుడు భారతదేశంలో ఆర్థిక సంక్షోభం అనేది ఏర్పడింది. సో ఈ ఆర్థిక సంక్షోభం ఏర్పడిన తర్వాత పరిస్థితులు ఏ విధమైనటువంటి పరిస్థితులు మనం ఫేస్ చేసాం అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.